My name is Abhiram, sir. రైట్. చెప్పు అభిరామ్. Sir, క్వాలిఫికేషన్. BTech చెప్పు, నీ గురించి చెప్పు. బీటెక్ ఎప్పుడు పాస్ అయ్యావు? 2022, 22. ఏ కాలేజ్? Quiz College in Prakasam district. ఓకే, సరే. ఆ, ఎట్లా తెలుసు ఇన్స్టిట్యూట్? నార్మల్గా నెట్లో మాట్లాడావా? టైప్ చేశాను. మాట్లాడడం లేదు కదా. ఆ? మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసాను సార్. డైరెక్ట్ పైన ఏది బాగుంది అది ఇది అని చూస్తే రివ్యూస్లో కొంచెం మీద బాగుంది సార్. R&D ఇన్స్టిట్యూట్. గూగుల్ రివ్యూసా? యా ఎస్ సార్. ఎప్పుడు రీసెంట్ గా ఎప్పుడు చూసావు? ఎస్టర్డే సార్. ఎస్టర్డే. ఎస్టర్డే. ఓకే. సపోజ్ ఒకవేళ ఎవరైనా మమ్మల్ని గూగుల్లో తిడితే జాయిన్ కావా? అలా ఏం లేదు సోషల్ సార్. మీడియాని నమ్మితే ఎట్లా? 100% నమ్మేది కాదు. అట్లా ఏం గూగుల్ది లేదు. ఏముంది? ఎవడైనా తిట్టొచ్చు, ఎవడైనా పొగడొచ్చు కదా. అలా ఏం లేదు సార్. ఫస్ట్ ఒకసారి చూసేసి అటెండ్ అవుదాము అనేసి ఒకసారి డెమో చూద్దాము. యూట్యూబ్ లో వీడియోలు ఏం చూడలేదా? యూట్యూబ్ లో మేము 2 ఛానళ్ళు ఉన్నాయి కదా. నీకు డూ యు నో అవర్ ఛానల్స్ ఇన్ యూట్యూబ్? సార్ యూట్యూబ్లో చూడలేదు సార్. ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ అని ఒక ఛానల్, ఆర్ఎన్ రెడ్డి స్టూడియోస్ అని ఒక ఛానల్, 2 ఛానళ్ళు ఉంటాయి యూట్యూబ్ లో. ఓకే. అది చూస్తే కొంచెం ఎక్కువ క్లారిటీ వస్తుంది. ఇఫ్ యూ విల్ అండర్స్టాండ్ అబౌట్ అస్ మోర్ అండ్ మోర్. అది అంత చూడలేదు సార్. ఓకే, ఐ షో యూ. అంటే జనరల్ గా మనం గూగుల్ చూస్తాగానే అక్కడ మనకి తెలిస్తే అది యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంది జనరల్ గా ఎవరైనా. ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ అనే ఛానల్ ఉంది. ఇంత ఇది ముందు ఇంగ్లీష్ మీడియం స్కూల్ బుక్ కూడా చూశాను సార్, మామూలుగా అరేంజ్. సో అట్లా టైప్ చేసి మా ఇంగ్లీష్. ఇంగ్లీష్ మెమోరియల్ అనే టెక్స్ట్ బుక్ ఒకటి ఉందండి సార్, మా ఫ్రెండ్ దగ్గర చూసాను. అందులో నేను అది ఇంగ్లీష్ కోచింగ్ ఇచ్చే సార్ నా రివ్యూ పెట్టాడు అందులో, అంతేనా? అవును సార్, అట్లా చూసి ఇందులో చెక్ చేశాను సార్. ఓకే, అక్కడ నేను ఇంగ్లీష్ నేర్చుకున్నా అని పెట్టాను. ఐ ఏమో థింక్ సార్, ఆ బుక్కేనా? మేబీ అదే అనుకుంటా సార్. నేను ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నానో ఆ బుక్ లో నా రివ్యూ పెట్టారు వాళ్ళు. అదే అయి ఉంటది. రైట్. సరే, ఓకే. ఇది ఛానల్ ఒకటి. ఇది ఫోటో తీసుకో ఒకసారి. దిస్ ఈస్ ద ఛానల్ నేమ్. ఎక్కడ మీరు మన వీడియోస్లలో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అని ఏమి ఉండదు. గమనించారో లేదో మరి. గూగుల్ రివ్యూస్ లో వచ్చావు. నెక్స్ట్ చెప్పు మరి. నువ్వేం గలగల మాట్లాడట్లేగా. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్. సో ఇప్పుడు ఏంటి మరి, 2 ఇయర్స్ ఏం చేసావు? రైట్ సార్, వేరే ట్రై చేసి ఉన్నాం గవర్నమెంట్ కి, సో వల్ల గౌట్ కావట్లేదు. గౌట్ జాబ్ ట్రై చేసావా? ఎస్ సార్. ఆ, ఓకే. ఏమైంది మరి గౌట్ జాబ్? కొంచెం వల్ల కావట్లేదు, సరే ఇటు వేద్దాం అనేసి వచ్చేసి. అవ్వలేదా? నెక్స్ట్ తర్వాత మరి, అంతేనా? సో వి ఆఫర్ మైక్రోసాఫ్ట్ .NET ఫుల్ స్టాక్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. .NET ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని మేము పెడతాం. ప్రోగ్రామ్ 4 to 6 months ఉంటుంది. అది అయిపోయినాక వి మూవ్ ఇన్ టు ప్లేస్మెంట్. క్లియరా? ఓకే సార్. ఫస్ట్ వి ఆర్గనైజ్ లైక్ దిస్. వాట్ ఈస్ దట్ యు నో? యా, ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఫర్ .NET ఫుల్ స్టాక్ విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. ఇట్ గో 4 to 6 months, and there we cover all these topics. After that you get the certificate. Morning 9 to 6 you have to be in institute. Then we move into second program, that is placement program for .NET fresher job. ఇక్కడ 1 to 4 months ఉంటుంది. ఇది సెకండ్ ప్రోగ్రామ్. ఇక్కడ వి కండక్ట్ ఆల్ అడ్వాన్స్ ట్రైనింగ్ అండ్ వి డూ ద ప్లేస్మెంట్స్. క్లియరా? అర్థమైందా? ఆర్ యూ అండర్స్టాండింగ్? నేను ఎక్కువ మాట్లాడను కానీ ఒక్కటే చెప్తాను. నీకు టైం ఉండాలి ఫస్ట్ నా దగ్గరికి రావాలంటే. యూ నీడ్ టు హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. నేను ఇవాళ వచ్చిన, నాకు రేపు జాబ్ కావాలి, నీకు 1,00,000 కట్టినా 2 లక్షలు కట్టాలన్నా కానీ నాకు జాబ్ అయితే కావాలి. పెళ్లి సంబంధాలు చూస్తారు. ఇది ఒక ఎంక్వైరీ. నేను
కన్సల్టెన్సీని కాదు, నేను బ్యాక్ డోర్ జాబులు తెలియదు, నేను హెచ్ఆర్లకు డబ్బులు ఇవ్వను. హెచ్ఆర్ కావాలంటే టీ తాపిస్తా వచ్చినప్పుడు, టిఫిన్ టైం అయితే టిఫిన్ పెట్టిస్తా, లంచ్ అయితే లంచ్ పెట్టిస్తా, అయాల కొద్దిగా మూమెంట్ బాగుంటే స్వీట్ బాక్స్ తెప్పించి ఇస్తా. నాకు టైం కుదిరితే అది కూడా ఢిల్లీ వాళ్ళలో స్వీట్ బాక్స్ తెప్పించి ఇప్పిస్తాం. అది ఎట్ ద టైమ్ ఆఫ్ డ్రైవ్ బిజీలే కొంచెం చేతి కింద మనుషులు ఉంటే. క్లియరా? నాకు కూడా వర్కౌట్ బాగా అవుతుంది అని హ్యాపీ అనిపిస్తే నలుగురు వస్తే నలుగురికి 4 స్వీట్ బాక్స్లు ఇస్తా. అంతకంటే మేమేం చేయం. అసలు అవి కూడా కాట్లే కుదరట్లే. వాళ్ళు వచ్చినా కానీ మాకు పైన కింద తిరుగుల్లో టీ, బిస్కెట్, మినరల్ వాటర్ బాటిల్ ఇదైతే ఇస్తాం. సో ఇలాంటి ఇక్కడ ఓన్లీ సబ్జెక్ట్ బాగా నేర్చుకున్న వాళ్ళకే జాబులు వస్తాయి. క్లియర్. నెంబర్ 2 ఏంటంటే, నా కాడ నేను బాబాను కాదు, నా కాడ తాయెత్తు లేదు, విభూతులు లేవు. నేను సబ్జెక్టు నేర్పించే ఒక ప్రాసెస్ ని డిజైన్ చేశాను. సింపుల్ టీచింగ్ లో .NET కోడింగ్ నేర్పిస్తా, ఫుల్ స్టాక్. అది 4 months పడుతుంది. బాగా కష్టపడితే 3-4 months లో అయిపోతుంది. కొంచెం స్లో ఉంటే 6 నెలలు పడుతుంది. ఇంకా నువ్వు లేజీ గై అయితే 8 నెలలు కూడా పడుతుంది. 4 నుంచి 6 నెలల్లో సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. పొద్దున 9ంటికి రావాలి, సాయంత్రం 6-6:30కి పంపిస్తా. ఒకసారి 8 మెంటల్ అయితే 8 వరకు కూడా ఉంచుతా. సర్లే పాపం కష్టపడుతున్నారులే అనుకుంటే 5ంటికి పంపిస్తా. ఎలా ఉంటుందో తెలియదు, బట్ ఫుల్ డే నాకు ఇవ్వాలి. నేను 6 నెలలు 8 నెలలు స్టూడెంట్ పొద్దున 9కి కుర్చీ వేస్తే సాయంత్రం 6 వరకు కుర్చీ ఉంచుతామని. అదే పక్క ఇన్స్టిట్యూట్ లో 2 గంటలకు ఒక బ్యాచ్ లేపేస్తాడు. 2 గంటలు కాగానే ఫస్ట్ షో అయిపోయింది, కమాన్ సెకండ్ షో బ్యాచ్, తర్వాత మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఇట్లా షోలు నడుపుతారు. మాది అట్లుండదు, ఒకటే షో. 9ంటికి వస్తే సాయంత్రం 6-8 అవుతుంది. స్టూడెంట్ ఉండాలి, ఫోన్ ఉండదు. 9ంటికి రాగానే ఫోన్ తీసుకుంటా. పొద్దున గంట సేపు సెమినార్లు అయితే, నిన్న నేర్చుకున్నది డయాస్ మీద సెమినార్ పెడతాం. నిన్న చదువుకున్న పాఠాల మీద ఒక చిన్న పరీక్ష ఉంటుంది, ఒక కోడింగ్ థియరీ టెస్ట్ ఉంటుంది. ఇదంతా పొద్దున 9 నుంచి 10 వరకు జరుగుతుంది. 10 నుంచి క్లాసులు, తర్వాత మొత్తం యాక్టివిటీస్ ఉంటాయి, రోజు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. గ్రాడ్యువల్ గా నువ్వు సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఆర్ఎన్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఈస్ ద బెస్ట్. బట్ నీకు వేరే పంచాయతీలు ఉండవు, ఫుల్ టైం ఇవ్వాలి. 4 నెలలు పట్టొచ్చు, 5 నెలలు పట్టొచ్చు, 6 నెలలు. మధ్యలో ఎట్లాంటి బ్రేకులు ఇవ్వద్దు. సండే హాలిడే, రిమైనింగ్ ఎప్పుడన్నా మీరు ఊరు వెళ్ళాలంటే లీవ్ లెటర్ పెట్టి పోవాల్సి వస్తుంది. మీదే బాధ్యత, మాకు సంబంధం ఉండదు. ఓకే, అది 4-5 months. అది అయిపోయినాక దెన్ వి మూవ్ ఇన్ టు ప్లేస్మెంట్ ప్రోగ్రామ్. ప్లేస్మెంట్స్ అప్పుడు మనకి కంపెనీస్ వస్తుంటాయి, వారానికి ఒకటి, 10 రోజులకు ఒకటి, నెలకు 4, 5, 6 అట్లా. అక్కడ మనం ఈ యొక్క ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ నుంచి ప్లేస్మెంట్ కి మూవ్ అయిన 40 మందో, 30 మందో, 50 మందో ఉంటారు. వాళ్ళకి ఆ డ్రైవ్ జరుగుతాయి. ఆ డ్రైవ్ ఇన్స్టిట్యూట్ లోనే జరుగుతాయి ఎక్కువ శాతం. కొన్ని డ్రైవ్లు కంపెనీలో జరుగుతాయి. ఆ డ్రైవ్ లో ఆ రోజు ఎంతమందికి జాబ్ వస్తుందో మనం చెప్పలేం. ఒకసారి 2కి వస్తుంది, ఒకసారి 3కి వస్తుంది, ఒకసారి 10 మందికి వస్తుంది. క్లియరా? హలో, రైట్. ఇది మా ప్రాసెస్. అభిరామ్, అండర్స్టూడ్? ఎస్ సార్. యా. సో 100% నేను వస్తా. 6 నెలలు కాదు, 10 నెలలు అయినా నేను ఉంటా. నాకు జాబ్ కావాలంటే వీఆర్ ద రైట్. 2-3 నెలల్లో నాకు జాబ్ కావాలంటే వీఆర్ రాంగ్. ఒక ఇంటర్వ్యూలో జాబ్ వస్తుందా, 100 ఇంటర్వ్యూలో జాబ్ వస్తుందా అనేది నిన్ను బట్టి ఉంటుంది. మేమైతే 100 ఇంటర్వ్యూలు కూడా పెట్టిస్తా. బట్ 100 ఇంటర్వ్యూలు పెట్టించే ఓపిక నాకుంది. 100 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యే ఓపిక నీకు, మీ నాయనకు ఉందో లేదో కనుక్కో. ఫస్ట్ ఫస్ట్ మీ డాడీని అడుగు, మీ అమ్మని అడుగు, తర్వాత నాకు అడుగు. అది అర్థమైందని నేను చెప్పిన లాజిక్. నేను 100 ఇంటర్వ్యూలు అయినా పెట్టిస్తా. 100 ఇంటర్వ్యూలు నువ్వు అటెండ్ కావాలంటే దగ్గర దగ్గర 10 నెలలు పట్టుద్ది. ఏది కోర్స్ అయినాక. అట్లా 45 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యారు ఒకరు. 46 వచ్చింది, మొన్న జాబ్ వచ్చింది. మరి ఈ లోపల వాళ్ళు డిస్టర్బ్ అయితే, సో అంత ఉంటేనే నా దగ్గరికి రండి, లేకపోతే వద్దు, వేస్ట్. సబ్జెక్టు నేర్చుకోకుండా జాబులోకి వెళ్ళిన వాడు డ్రైవింగ్ సరిగ్గా నేర్చుకోకుండా డ్రైవర్ జాబుకు పోయినోడితో సమానం. డ్రైవింగ్ సరిగ్గా నేర్చుకోకుండా డ్రైవర్ జాబుకు పోతే ఏమైంది? జాబ్ వచ్చిందని మంచిగా ఆ రోజు స్వీట్ బాక్సులు పంచి దేవుని కాడ దండం పెట్టి అన్ని చేస్తాడు. ఆ బస్సుకు డ్రైవర్ స్టీరింగ్ కి కొబ్బరికాయ కొడతాడు, కానీ ఇంటికి వస్తాడో రాడో గ్యారెంటీ లేదు. అంటే సెలబ్రేషన్స్ బాగా జరుగుతాయి ఫస్ట్ రేసే, తర్వాత ఎలాంటి అకేషన్ ఉంటుందో కూడా చెప్పలేం. డ్రైవింగ్ రాదు. సేమ్ సాఫ్ట్వేర్ లో కూడా సబ్జెక్ట్ లేకుండా మనం జాబ్ లోకి వెళ్తే ఖచ్చితంగా బ్యాడ్ రిజల్ట్సే వస్తాయి. గోడ కొట్టిన పంతిలాగా వస్తాం. అందుకనే
మేము పంపించేటప్పుడే పర్ఫెక్ట్ పంపిస్తాం. పర్ఫెక్ట్ చేసే ఇంట్రెస్ట్ నాకుంది, పర్ఫెక్ట్ అయ్యే ఇంట్రెస్ట్ ఓపిక మీకుందో లేదో చూసుకోరి. క్లియరా అభిరామ్? ఎస్ సార్. రైట్. ఇవన్నీ చూసుకొని పర్ఫెక్ట్ అనుకుంటే రా. నువ్వు వీడికి వచ్చినాక నా సిస్టమ్ ని నీ పక్కన కూర్చొని నాకు 1,00,000 కట్టినోడు కూడా, నీకంటే 5,000 ఎక్కువ కట్టినోడు కూడా నా సిస్టమ్ కరెక్ట్ కాదంటాడు. ఫోన్లు తీసుకుంటాడు, అది టాస్కులు చేపిస్తాడు, అదంటాడు ఇదంటాడు, 10 ఇంటర్వ్యూలు కాదు 100 అటెండ్ కావాలంటాడని తిడతారు. అలాని పేషెంట్ ని డాక్టర్ ఫాలో కాడు, డాక్టర్ ని పేషెంట్ ఫాలో కావాలి. పేషెంట్ ఫాలో కావట్లేదని డాక్టర్ పట్టించుకోదు. నేను నా పని నేను చేసుకుంటా పోతా, నువ్వు ఫాలో అయితే ఫాలోగా, లేకపోతే రోగం ముదిరి చేస్తావు. ఆర్ యూ క్లియర్? రైట్. ఎస్ నా ప్రాసెస్.